మహబూబాబాద్ జిల్లా ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఊర్నకల్ ఉద్యమ నాయకులు. మట్టి గణపతుల తయారీ కేంద్రాలను దేశబోయిన శ్రీనివాస్ యాదవ్ వెంకన్న పరిశీలించారు. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో తయారు చేసే వినాయక విగ్రహాలు వద్దు అన్నారు. కెమికల్ రంగులతో తయారు చేసే విగ్రహాల ద్వారా జీవరాశులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రకృతిని పూజిద్దాం, ప్రేమిద్దాం, కాపాడుదామన్నారు నేతలు. ఆనాడు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను ఉత్తేజపరచడానికి మొట్టమొదటిసారిగా బాలగంగాధర తిలక్ గారు వినాయక ఉత్సవాలను ప్రారంభించారు. ఆ ఉత్సవాల ద్వారా ప్రజల్లో ఎంతో దేశభక్తిని రగిలించాడు. అట్టి స్ఫూర్తిని మనం కొనసాగించకుండా ఈరోజు గణేష్ ఉత్సవాల పేరిట అనేకమైనటువంటి డీజే శబ్దాలతో పర్యావరణానికి కారకులు అవుతున్నాం. కాబట్టి అటువంటి కాకుండా న్యాచురాలిటీ ఏవైతే ఉంటాయో మామిడాకులు తెచ్చుకోవాలి. మరియు ఈ యొక్క తాటి చెట్లు ఉన్నటువంటి తాటాకులతో పందిర్లు వేసుకొని అంత న్యాచురల్కి ప్రకృతి దగ్గరగా ఉండి పర్యావరణాన్ని కాపాడాలి. అదేవిధంగా మట్టి గణపతి వాడాలి. ఇప్పుడు మనం గణేష్ ప్రతిమలను అనేకమైనటువంటి రసాయన పదార్థాలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి పదార్థాలతో తయారు చేసి మన భారతదేశానికి జీవనాధారమైనటువంటి వ్యవసాయానికి మనకున్నటువంటి నదులలో, చెరువులలో, కుంటలలో, అనేకమైనటువంటి జలాశయాలలో ఈ యొక్క గణేష్ నిమజ్జనం చేసి మనం ఈ యొక్క జల కాలుష్యానికి, ప్రకృతి కాలుష్యానికి కారకులవుతున్నాం. దీని ద్వారా మనం మానవ కోటే కాకుండా నీటిలో ఉన్నటువంటి సకల జల జీవరాశులు చనిపోయి, అదేవిధంగా ఆ యొక్క కలుషితమైనటువంటి నీరు తాగడానికి పనికిరాదు, మరియు వ్యవసాయానికి పనికి రాకుండా మనకు అనేకమైనటువంటి పంటలకు కూడా అనేకమైనటువంటి జబ్బులు తయారవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనం తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా స్వీకరించి మట్టి గణపతిని వాడి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత మనలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గత మూడు సంవత్సరాల క్రితం చూసాం, కరోనా వచ్చి అది అమెరికాలో ఉండి ఆకాశంలో ఏరోప్లేన్లో తిరిగేవాడు కూడా కరోనా వచ్చి లాక్డౌన్లో మళ్ళా పాత యథాస్థితికి ఎక్కడైతే ఉన్నారో సొంత గుడ్డికి వచ్చినటువంటి ఆనాడు